హైదరాబాద్లో ఈ నెల 18న మరి సీనన్న పిలుపు మేరకు ఉద్యమకారుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడుతుంది. కావున ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు సోదరిమణులు తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు, వారి కోసం ప్రభుత్వం కూడా చాలా వారికి అండదండలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వంలోనే ప్రతి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించేందుకు మనకు స్థానికంగా మనకు బీసీ బిడ్డ మన మంత్రి పొన్నం ప్రభాకరన్తో పాటు శ్రీధర్ బాబు కూడా, వారితో పాటు మరి వడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, వీళ్ళందరి సమక్షంలో మరి మనకు ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ కమిటీలో మరి ఎవరైతే ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని మనకు వచ్చే ఫలాలు, మనకు వచ్చే పనులు, మనకు వచ్చే లాభాలను మనం ఖచ్చితంగా మన ఉద్యమకారులకు అందించే విధంగా మనం అందరం వారికి చేదోడు వాదడుగా ఉండి వారికి మరి దోహదపడదామని చెప్పి మరి ఈ కార్యక్రమానికి ప్రతి జిల్లా నుండి, ప్రతి గ్రామం నుండి, మరి ప్రతి మండలం నుండి, ఉమ్మడి జిల్లాల నుండి, మరి వివిధ మండలాల నుండి ప్రత్యేకంగా ఉద్యమకారులు ఇక్కడికి వచ్చారు. కాబట్టి వాళ్ళ సమక్షంలో కూడా మనం అందరం కలిసికట్టుగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. మీరు కూడా తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, నా పేరు తెలంగాణ ఆనంద్, ఉమ్మడి జిల్లా ఫోరం చైర్మన్, కరీంనగర్. 18 తారీఖు శనివారం రోజున మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో తార్నాక హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం కలదు. ఆ సమావేశానికి గౌరవ రాష్ట్ర ఫౌండర్ డాక్టర్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన సమావేశం కలదు. దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమ నాయకులు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ తెలంగాణ ఉద్యమ నాయకురాలు విజయశాంతి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ సారు, అదేవిధంగా ప్రొఫెసర్ కాసిం గారు, అదేవిధంగా రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమ నాయకురాలందరూ కూడా సకాలంలో వచ్చి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కరీంనగర్ జిల్లా పక్షాన మేము కోరుతున్నాము.